క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మరొకసారి ఈ బైబిల్ అధ్యయన సమయానికి వచ్చిన మీకందరికీ ప్రభు నామమున శుభములు తెలియజేస్తున్నాను. రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయాన్ని గత వారం ధ్యానం చేశాం. 17వ అధ్యాయంలో ఏలియా పరిచయం చేయబడతాడు. ఏలియా ఆహాబు వద్దకు వచ్చి వర్షము గురించి ప్రవచిస్తాడు. ఆ తర్వాత ఆయన కెరీతు వాగు దగ్గరికి వెళ్ళడం, అక్కడ కాకోలం చేత పోషించబడ్డం. ఆ తర్వాత సారేపతు వెళ్ళడం. సారేపతుకి ఎందుకు వెళ్ళాడో, అక్కడ ఆ విధవరాలు చేత పోషించబడ్డం. ఆ తర్వాత ఆ విధవరాలి కుమారుడు జబ్బుగా ఉన్నప్పుడు ఏలియా వెళ్ళి ఆ బిడ్డను బ్రతికించడం. ఈ విషయాలన్నీ కూడా 17th చాప్టర్లో మనం జ్ఞాపకం చేసుకున్నాం. సో ఇన్ కంటిన్యూషన్ 18th, వీలైతే 18th and 19th 2 అధ్యాయాలు ఈరోజు నేను ముగించాలి అనుకుంటున్నాను. టెక్స్ట్లోనికి వెళ్ళకముందు ఈ రాజుల మొదటి గ్రంథములో మనకు ఈ ఇశ్రాయేలు రాజుల చరిత్ర మనకు కనబడుతుంది. అనగా రాజ్యము 2గా విభజించబడింది కదా. సో డివైడెడ్ కింగ్డమ్లో ద ఫస్ట్ బుక్ ఆఫ్ కింగ్స్ స్పీక్స్ అబౌట్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ది కింగ్స్ అండ్ కింగ్డమ్ ఆఫ్ ఇజ్రాయెల్, వెరాజ్ సెకండ్ క్రానికల్లో ఎక్కువగా యూదా రాజులు, యూదా దేశము గురించి, అనగా ఆ 2 గోత్రాలకు సంబంధించి నా ఇన్ఫర్మేషన్ మనకు దినవృత్తాంతంలో కనబడుతుంది. అక్కడక్కడ ఇద్దరు రాజుల మధ్య ఉండే సంబంధం కానీ, సంవాదం కానీ, వీటి గురించి వచ్చినప్పుడు ఇద్దరి గురించి మనకు కనబడుతుంది. సో ఈ ఏలియా వృత్తాంతం కానీ, ఎలీషా వృత్తాంతం కానీ మనకు దినవృత్తాంతంలో కనిపించదు. ఎందుకంటే దేర్ మినిస్ట్రీ మోస్ట్లీ సెంటర్డ్ అరౌండ్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇస్రాయేలు రాజులు, ఆ ప్రజలు, ఆ దేశంలో కలిగిన విషయాల గురించి వీరిద్దరి పరిచర్య ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అక్కడ దినవృత్తాంతాలు వీరు అధికంగా మనకు కనిపించరు. సో ఏలియా అనగానే మనకు రాజుల గ్రంథంలోనే అది 17 నుంచి చివరి వరకు, అదైతే 2వ రాజుల గ్రంథంలో మొదటి భాగంలో ఎలీషాను అతను నియమించేంత వరకు, ఆరోహణమయ్యేంత వరకు మనకు ఏలియా కనబడతాడు. ఆ తర్వాత ఎలీషా కొంతకాలం మనకు కనిపిస్తాడు. సో మనము ఆహాబు గురించి, ఇశ్రాయేల్ రాజైన ఆహాబు గురించి మనము డీల్ చేస్తున్నప్పుడు ఇదే టైంలో యూదా రాజ్యాన్ని యెహోషాపాతు పాలిస్తున్నాడు. అతని గురించి 2 Kings 17th చాప్టర్ నుంచి 21 వరకు అతని గురించి రాయబడింది. మధ్యలో వీరిద్దరి మధ్య ఒక రిలేషన్షిప్ వస్తుంది. అప్పుడు మరలా మనం ఈ యెహోషాపాతు గురించి కొంత మనం ధ్యానం చేయొచ్చు. So firstly we concentrate as we begin dealing with Ahab and Elia. కాబట్టి 17th తర్వాత 18th చాప్టర్లోనికి మనం వస్తాం. అనేక దినములైన తర్వాత 3వ సంవత్సరమందు యెహోవాకు ఏలియాకు ప్రత్యక్షమై, నేను భూమి మీద వర్షము కురిపించబోచున్నాను, నీవు వెళ్ళి ఆహాబును దర్శించమని సెలవివ్వగా, ఆహాబును దర్శించుటకై ఏలియా వెళ్ళిపోయెను. సో ఇప్పటి వరకు ఎక్కడున్నాడు ఏలియా? ఆయన సారేపతు విధవరాల దగ్గర పోషించబడుతున్నాడు. సారేపత్ అంటే దాదాపుగా సీదోను ఆ ప్రాంతంలో, ఆ పట్టణానికి సంబంధించి సురేఫెనియాకి ఆ ప్రాంతాలకు చెందిన ఆ ప్రదేశంలో ఉన్నాడు. అక్కడి నుంచి తిరిగి మరలా ఇశ్రాయేల్ దేశానికి, మనకు జియోగ్రాఫికల్గా మనకు ఈ తేడా తెలియాలంటే, కొత్త నిబంధన కాలంలో పాలస్తీనా పటం మనం బైబిల్లో చూస్తే ఆ పైభాగంలో గలిలయ ఉంటుంది, మధ్యలో సమరయ ఉంటుంది, కింది భాగంలో యూదయ ఉంటుంది. సో యూదయ ప్రాంతంలో 2 గోత్రాలు, యూదా గోత్రము, బెన్యామీను గోత్రాలు, ఈ 2 గోత్రాలు ఉంటాయి. సమరయ కేంద్రముగా గలిలయ ప్రాంతం కానీ, ఆ తర్వాత ఆ చుట్టుపక్కల ప్రాంతాలు కానీ ఇశ్రాయేల్ 10 గోత్రాల వారు ఉంటారు. సో అది అక్కడ బౌండరీస్ మనకు చాలా స్పష్టంగా కనబడతాయి. కాబట్టి వీరు
సారెపతు పోయారు, లేకపోతే తూరు పోయారు, సీదోను పోయారు అని అంటే వారు ఇశ్రాయేల్ రాజ్యానికి వారికి ఉపరి భాగంలో ఈ దేశాలు ఉన్నాయి కాబట్టి వారికి అది యాక్సెస్ అక్కడ అధికంగా ఉంటుంది. సో యూదా రాజులు అటు వెళ్ళరు, ఎందుకంటే దే నీడ్ టు క్రాస్ ద కింగ్డమ్ ఆఫ్ ఇజ్రాయెల్. ఆ సమరయ పట్టణాలు దాటి వెళ్ళాలి కాబట్టి వారు అక్కడికి వెళ్ళరు. సో అనేక దినములైన తర్వాత 3వ సంవత్సరమందు అనే మాట కొత్త నిబంధనలో లూకాసు వార్త 4వ అధ్యాయంలో 25వ వచనంలో 4:25 ఏలియా దినములందు 3 ఏండ్ల 6 నెలలు ఆకాశం మూయబడి దేశమంతటా గొప్ప కరువు సంభవించినప్పుడు ఇశ్రాయేల్లో అనేక మంది విధవరాలు ఉండినను ఏలియా సీదోనులోని సారెపతు అనే ఊర్లో ఉన్న ఒక్క విధవరాల వద్దకి కానీ మరి ఎవరి వద్దకును పంపబడలేదు. తర్వాత ఎలీషా గురించి ఒక నయమాన గురించి రాయబడింది. ఇక్కడ క్రొత్త నిబంధనలో ఇక్కడ కానీ అదే రీతిగా యాకోబు పత్రిక 5:17 కానీ 3.5 సంవత్సరాలు, 3.5 years. కానీ వాస్తవంగా ఇక్కడ మనకు అందించిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 3వ సంవత్సరం ఆన్ ది 3rd year. సో దీన్ని మనము డీల్ చేయటానికి, క్లారిఫై చేయటానికి వర్షము 3.5 సంవత్సరాలు పడలేదు, అది మాత్రం వాస్తవము. కానీ 3వ సంవత్సరం అనే మాట ఎందుకు వాడబడిందంటే ఏలియా వర్షం పడదని ప్రవచించిన తర్వాత ఈ గోస్ టు కెరీతు వాగు దగ్గరికి వెళ్తాడు. ఆ కెరీతు వాగు దగ్గర దాదాపు 6 మాసాలు కాకుల చేత, ఎందుకంటే ఇశ్రాయేల్ రాజ్యంలో ఉన్నటువంటి ఆల్ వాటర్ బెడ్స్ అన్నీ కూడా డ్రైన్ కావాలి. సో వర్షం అయితే లేదు ఆ 6 months, కానీ వాటర్ బెడ్స్లో ఉన్నాయి. సో అవన్నీ కూడా ఆ నీరంతా పోయిన తర్వాత కెరీతు వాగు ఎండిపోతుంది. అప్పుడు దేవుడు సారెపతు పోమంటే ఫ్రమ్ ద డే ఆఫ్ సారెపత్ నుంచి 3 సంవత్సరాలు, అంతకుముందు 6 మాసాలు ఆయన కెరీతు వాగు దగ్గర ఉన్నాడు. సో టు సాల్వ్ దిస్ ఇష్యూ 3.5 years అంటే కెరీతు వాగు దగ్గర 6 నెలలు, 3 సంవత్సరాలు సారెపతు. సో ఈ సమయంలో, ఈ సందర్భంలో దేవుడు నీ వెళ్ళి ఆహాబును దర్శించమని చెప్తాడు ఆఫ్టర్ 3.5 years. అనగా గాడ్ ఆల్వేస్ గ్రేషియస్ గాడ్. ఆయన మరి 3.5 సంవత్సరాల కరువు కాలంలో ఆహాబులో మార్పు కలుగుతుందేమో అన్న భావన చేత బిఫోర్ గాడ్ డీలింగ్ విత్ ఆహాబ్, సో ఆహాబును దర్శించు, అతనిలో ఏమైనా మార్పు వస్తుందేమో, అతని ప్రజల్లో కానీ మార్పు వస్తుందేమో అన్న భావన బహుశా ఉండవచ్చు. అందుకని డైరెక్ట్గా ఆహాబు దగ్గరికి వెళ్ళమని చెప్తాడు. లేకపోతే గాడ్ వాంటెడ్ టు ఫోర్స్ హిస్ జడ్జిమెంట్, అందుకని డైరెక్ట్ అటాక్లోనికి ఆహాబ్ దగ్గరికి వెళ్ళమని చెప్పిన అవకాశము ఉండి ఉంటుంది. సో ఇక్కడ మనకు ఒబజ్యా అనే ఒక రాజమందిరములో ఆహాబు దగ్గర పనిచేస్తున్నవాడు, గృహ నిర్వాహకుడు, అనగా కస్టోడియన్ అనవచ్చు, లేకపోతే మేనేజర్ అనవచ్చు. అతను మనకు ఇక్కడ సడన్గా కనిపిస్తాడు. సో వారిద్దరి మధ్య కలిగిన ఆ సంభాషణలో ఒబజ్యా అంటే నేను గతంలో చెప్పాను, చివరిలో ఏహెచ్ ఉంటే ఇట్ ఈస్ యా అంటే యావేకు అనగా యెహోవాకు ఏహెచ్ అనేది షార్ట్ ఫామ్. సో ఒబజ్యా అనే మాటకి అర్థం అంటే సర్వెంట్ ఆఫ్ యావే. ఒబజ్యా అనే మాట అర్థం అంటే సర్వెంట్ ఆఫ్ యావే. గతంలో మనము 2nd Chronicleలో జెరోబాము గురించి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు జెరోబాము ఏం చేస్తాడంటే లేవీలందరినీ తరిమి వేస్తాడు. సో లేవీలు కాని వారిని యాజకులుగా పెట్టినప్పుడు ఇశ్రాయేలు 10 గోత్రాల్లోంచి లేవీలు కానీ లేకపోతే యాజకులు కానీ అక్కడి నుంచి యెరూషలేము వచ్చేస్తారు. సో లేవీలందరూ కూడా వెకేట్ చేసిన తర్వాత
మరి అక్కడ ఉన్న భక్తి గల వారిలో ఓబద్యా కనబడుతున్నాడంటే బహుశా ఇతను లేవీయుడు కాకపోవచ్చు, ఎందుకంటే లేవీలందరూ మైగ్రేట్ అయిపోయారు కాబట్టి అతను లేవీయుడు కాకపోవచ్చు అని ఒక భావన ఉంది. సో ఆయన ఈ కరువు కాలంలో గత వారం నేను చెప్పాను కూడా, ఆయన 50 మంది చొప్పున గుహల్లో, ఒక్కొక్క గుహలో 50 మంది చొప్పున ఆయన దాచిపెడతాడు. 1 Samuel 22 chapter 1-3లో దావీదు సౌలు నుంచి పారిపోతున్నప్పుడు అదుల్లాము గుహలో దాక్కుంటాడు. అదుల్లాము గుహలో దాక్కున్నప్పుడు దావీదుతో పాటు దాదాపు 400 మంది ఉంటారు ఆ గుహలో. 400 మంది ఆ గుహలో దాక్కుంటారు. అలాగే మరొక సందర్భంలో సౌలు వస్త్రాన్ని కట్ చేసి ఆయుధాలు తీసుకెళ్ళినప్పుడు కూడా సౌలు హీ వాస్ టేకింగ్ రెస్ట్ ఇన్ ద కేవ్. సో ఆ రోజుల్లో ఈ గుహలు అనగా ఇశ్రాయేల్ వారి అనుభవాల్లో గుహలు అనేవి రెండింటికి ఎక్కువగా వాడతారు. షెల్టర్ అరణ్యాలు ఉన్నప్పుడు ఆ నీటి ఎద్దడికి కానీ లేకపోతే క్రూర మృగాల బారి నుంచి రక్షించబడటానికి ఎక్కువగా గుహలు వాడుతూ ఉంటారు. అలాగే మరొక ఇదేంటంటే గుహ అనేది ఇశ్రాయేలీయులు ఎవరైనా చనిపోతే వారికి సమాధులు గుహల్లో పెట్టేసి రాళ్ళు అడ్డంగా పెడతారు. మళ్ళీ ఎవరైనా చనిపోయారంటే గుహల్లో పెట్టి రాళ్ళు అడ్డంగా పెడతారు. అంటే మట్టిలో పాతి పెట్టే ఆ ట్రెడిషన్ అక్కడ కనిపించదు ఆ రోజుల్లో. ఒకసారి నేను ఒంగోలుకి వెళ్ళాను. ఒంగోలులో ఒక 2-3 సమాధులు అటెండ్ అయ్యాను. అక్కడికి వెళ్ళినప్పుడు ఒక చిన్న ఇల్లులాగా ఉంది. అది దానికి ఒక కిటికీ ఉంది, అది ఫ్యామిలీ టూమ్. సో ఆ ఇంటి వారు ఎవరు చనిపోయినా కానీ ఆ కిటికీలోంచి ఆ బాక్స్ లోపల పడేస్తారు. అది లోపలికి ఎంత లోతుందో తెలియదు, ఎంత బాగా తెలియదు మొత్తానికి. సో ఆ ఇంటి వారు ఎవరు చనిపోయినా కానీ ఆ కిటికీ తెరిచి ఆ కిటికీలోంచి ఆ బాక్స్ లోపల వేసేస్తారు. మామూలుగా మనకు సమాధి స్థలం అది ఏమి ఉండదు, అది ఫ్యామిలీ టూమ్గా చెప్పారు ఆ రోజుల్లో. సో ఆ రీతిగా అబ్రహాము గుహను కొనుక్కుంటాడు కదండి. మక్ఫేలా గుహను కొనుక్కుంటాడు. తన భార్యను పెడతాడు, తర్వాత తను పెట్టబడతాడు, తర్వాత కుమారులు పెట్టబడతారు. సో గుహలో అనేది 2 ఆ రోజుల్లో పర్వత అడుగు భాగంలో గుహలు తవ్వబడతాయి. ఆ గుహల్లో ఎక్కువ మంది ఉండటానికి ఒక అవకాశం కలిగించేది. సో ఓబద్యా 2 గుహల్లో ఒక్కొక్క దాంట్లో 50 మంది లెక్కన పెడతాడు. సో 5వ వచనానికి వచ్చేసరికి ఆహాబు దేశంలో ఉన్న ఉదకధారలన్నింటినీ నదులన్నింటినీ చూడబోయి పశువులన్నిటికీ పోగొట్టుకొనకుండా గుర్రములను కంచరగాడలను ప్రాణంతో కాపాడుకుంటే మన గడ్డి దొరుకునేమో తెలుసుకునేమని ఓబద్యాకు ఆజ్ఞ ఇచ్చాను. కాబట్టి వారు దేశమంతటా సంచరించవాలని చెరి యొక్క పాలు తీసుకొని ఆహాబు ఒంటరిగా ఒకవైపునకు, ఓబద్యా ఒంటరిగా ఇంకొక వైపునకు వెళ్ళిరి. సో ఇక్కడ టిపికల్ ఇష్యూ ఏంటంటే వర్షం ఆగిపోయింది, వాటర్ బెడ్స్ అన్నీ కూడా డ్రైన్ అయిపోయినాయి. ఒక రాజుగా ఉన్నప్పుడు ఆ రాజులో 2 కావాలి. ఒకటి ద రీజన్ ఏలియా వల్ల వచ్చింది కాబట్టి అతను మారు మనసన్న పొందాలి, లేకపోతే వాటర్ కొరకు ఎవరి కొరకు ప్రయత్నించాలంటే తన ప్రజల కొరకు. ఎందుకంటే యాజ్ ఎ కింగ్ ప్రజల కొరకు కాకుండా పశువుల కొరకు వెతుకుతున్నాడు. పశువులు ఎందుకంటే ఎక్కువగా గుర్రాలు, రథాలు వాటి గురించి, ఎందుకంటే శత్రువులు ఎవరైనా వస్తే యుద్ధానికి అవి కావాలి కాబట్టి పశువుల మీద ఉన్న శ్రద్ధ రాజుగారికి ప్రజల మీద లేదు. సో ఆ వికెట్నెస్లో తనలో ఏమైనా మార్పు కలుగుతుంది అనే భావన ఉండవచ్చు, కానీ ఆ భావనలో అతను పశువులు ఎత్తడానికి వెళ్తాడు. అదే రీతిగా ఈ 50 మంది ప్రవక్తల గురించి ప్రవక్తలు దాచాడు ఓబద్యా అనేదానికి ఆ రోజుల్లో ప్రవక్తల సమూహము లేకపోతే ప్రవక్తల శిష్యులు అనే మాట తరచుగా కనబడగా దెర్ వాజ్ ఎ స్కూల్ ఆఫ్ ప్రాఫిట్స్. మనకు కొన్ని రెఫరెన్స్లు కావాల్సి 1 Samuel 10th chapter 5 and 10లో, అలాగే 19th chapter 20-24లో, ఈ 2 Kingsలో కూడా 4:1లో 38లో మనకు ఈ స్కూల్ ఆఫ్ ప్రాఫిట్స్ గురించి ప్రవక్తల సమూహం అనే మాటలు కనబడతాయి. కాబట్టి దెర్ వాజ్ ఎ స్కూల్. ఇప్పుడు మన థియాలజికల్ కాలేజెస్ ఎలాగ ఉన్నాయో ఆ రీతిగా
ఒక ప్రవక్త ఉంటే ఆ ప్రవక్త దగ్గర కొంతమంది శిష్యరికము చేసేవారు కనిపిస్తారు. సో ఆ రీతిగా శిష్యరికము చేస్తున్న వారిని ఈ ఓబద్యా దాచి ఉంటాడు అన్నది ఒక ఆలోచన. సో ఈయనకు పశువుల పట్ల ఉన్న శ్రద్ధ మాత్రమే కాకుండా ఆయన ఎవరిని పంపిస్తాడంటే పర్సనల్గా తానే వెళ్తాడు. తన నమ్మకమైన ఓబద్యాన్ని పంపిస్తాడు. సైన్యాన్ని పంపించవచ్చు, ఎక్కడన్నా వాటర్ నేను చూడమని, లేకపోతే పనివారిని పంపించవచ్చు. తానే స్వయంగా వెళ్ళడానికి గల కారణం ఏంటంటే 3.5 సంవత్సరాల కరువుగా ఉంది కాబట్టి ఎక్కడన్నా వాటర్ కనబడితే సైన్యం ఏం చేస్తుంది? వాళ్ళే తీసేసుకుంటారు. అలాగే ప్రజలు పోయినా కానీ తీసుకుంటారు. సో అతనిలో ఉన్న స్వార్థము, అనగా తన పశువులకు కావాలి కాబట్టి తాను వెళ్ళి ఒకవేళ వాటర్ ఎక్కడ ఉంటే తన పశువులకు తెచ్చుకోవాలి, ప్రజలకు కాదు. సో హీ కుడ్ నాట్ ట్రస్ట్ ఎనీబడి. సో తానే స్వయంగా వెళ్ళడం అనేది మనకు కనిపిస్తుంది. అలాగే 7 నుంచి 16 వచనాల్లో ఓబద్యాకు ఏలియాకు మధ్య కలిగిన సంభాషణ. ఇది మనం ఓరల్గా చదువుకోవచ్చు కాబట్టి నేను చదివి ముందుకు వెళ్తాను, ఎందుకంటే ఐ నీడ్ టు కవర్ 2 చాప్టర్స్ టుడే. 7th నుంచి చదివితే, ఓబద్యా మార్గంలో పోచుండగా ఏలియా అతను ఎదుర్కొను. ఓబద్యా ఇతని ఎరిగి నమస్కారం చేసి, నా ఏలిన వాడని ఏలియావు నీవే కదా అని అడగగా అతను నేనే అని చెప్పి, నీవు నీ ఏలిన వాడి దగ్గరికి పోయి ఏలియా ఇచ్చట ఉన్నాడని తెలియచేయమని. అందుకు ఓబద్యా, నేను చావాలని నీ దాసుడు నన్ను అహాబు చేతికి నీవు అప్పగించనేలా నేను ఏమి పాపం చేసేదని? నీ దేవుడిని యెహోవా జీవముతోడు నిన్ను చిక్కించుకోవాలని నా ఏలినవాడు దూతలు పంపించని జనం ఒకటైనా లేదు, రాజ్యం ఒకటైనా లేదు. అతడు ఇక్కడ లేడనియు అతని చూడలేదను వారు ఆయా జనముల చేత రాజ్యం చేత ప్రమాణం చేయించు వచ్చిరి. నీవు నా ఏలినవాని చెంతకు పోయి ఏలియా ఇచ్చట ఉన్నాడని చెప్పుమని నాకు ఆజ్ఞయించుచున్నావే. అయితే నేను నీ యొద్ద నుంచి పోవు క్షణమందే యెహోవా ఆత్మ నాకు తెలియని స్థలంనకు నిన్ను కొంచిపోవును. అప్పుడు నేను పోయి ఆహాబునకు వర్తమానం తెలియచెప్పిన తర్వాత అతనికి నీవు కనబడనెడల అతడు నన్ను చంపివేయును. అలాగున ఆజ్ఞ ఇవ్వద్దు. నీ దాసుడైన నేను బాల్యం నుండి యెహోవా యందు భయభక్తులకు నిలిపినవాడును. యెజెబెలు యెహోవా ప్రవక్తలు హతము చేయుచుండగా నేను చేసినది నా ఏలినవాడని నీవుకు వినబడినది కదా. నేను యెహోవా ప్రవక్తల్లో 100 మందిని గుహలో 50 మంది చొప్పున దాచి అన్నపానములు ఇచ్చి వారిని పోషించితిని. ఇప్పుడు ఆహాబు నన్ను చంపునట్లుగా నీ ఏలిన వాని దగ్గరికి పోయి ఏలియా ఇచ్చట ఉన్నాడని చెప్పమని నీవు నాకు ఆజ్ఞిస్తున్నావే అని మనవి చేయగా. సో ఇది అనగా ఇతడు దేవుని పట్ల భయభక్తులు కలిగిన వాడు కాబట్టి తన అనుచరులకు కానీ తన యందు భయభక్తులు కలిగిన వాడిని కానీ శ్రమ కలిగినప్పుడు దేవుడు ఎలా తప్పిస్తాడో తనకు తెలుసు. కాబట్టి నేను పోయి చెప్తాను, కానీ ఈ లోపల దేవుడు ఏం చేస్తాడు? నిన్ను తప్పిస్తాడు. అబద్ధికుని అవుతాను కాబట్టి ఆహాబు ఏం చేస్తాడు? నన్ను చంపేస్తాడు. సో ఈ సంభాషణలో అక్కడ 15వ వచనంలో ఏలియా, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడిని ఆ యెహోవా జీవముతోడు నిజముగా ఈ దినమున నేను అహాబును దర్శించుదనని చెప్పుచున్నాను. అంతటా ఓబద్యా అహాబును ఎదుర్కొని పోయి ఆ వర్తమానము తెలియచేయగా ఏలియాను కలుసుకుంటే ఆహాబు బయలుదేరను. ఆహాబు ఏలియాను చూచి, ఇశ్రాయేలును శ్రమ పెట్టువాడవు నీవే కావా అని అతనితో అనగా, అతడు నేను కాదు, యెహోవా ఆజ్ఞలను గైకొనక బయలుదేవతను అనుసరించి నీవును నీ తండ్రి ఇంటి వారును ఇశ్రాయేలు వారిని శ్రమ పెట్టువారై ఉన్నారు. సో ఇక్కడ వారిద్దరి మధ్య సంభాషణలో అనగా ఇవన్నీ కూడా సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. వారిద్దరి మధ్య సంభాషణ అంతా కూడా సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ కాబట్టి నేను కేవలము చదివి చూపిస్తున్నాను. సో ఇశ్రాయేలు నువ్వే శ్రమ పెట్టేవాడు నువ్వు కంటే నేను కాదు, నువ్వే నీ తండ్రి ఇంటి వారు శ్రమకు కారణం. ఎందుకంటే దేవుడిని యెహోవాను మీరు విసర్జించారు కాబట్టి దేవుడు శ్రమ అనుమతించాడు అంటూ 19th verseలో హీ వాజ్ మేకింగ్ ఎ ఛాలెంజ్ ఆర్ అన్ ఇన్విటేషన్. ఒకసారి చూడండి 18th chapter 19th verse. అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలు వారినందరినీ యెజెబెలు పోషించుచున్న బయలుదేవత ప్రవక్తలైన 450 మందిని ఆషేరాదేవి ప్రవక్తలైన 400 మందిని నా యొద్దకు కర్మెలు పర్వతం నాకు పిలువనంపమని చెప్పాను. ఆహాబు ఇశ్రాయేలు వారందరినీ యొద్దకు దూతలు పంపి ప్రవక్తలను కర్మెలు పర్వతమునకు సమకూర్చాను. సో ఇక్కడ
దేశంలో కరువు ఉంది, ప్రజలకు ఆహారం లేదు. కానీ యెజబెల్ ఏం చేస్తుంది చెప్పండి? తన దగ్గర 850 మందికి ఆహారం పెడుతుంది, ఎవ్రీడే ఫీస్టింగ్. కారణం ఏంటి చెప్పండి? యెజబెల్కున్న ఇంట్రెస్ట్ ఏంటి? ఆమె సీదోనీరాలు, ఆమె దేవుళ్ళు, ఆమె దేవతలకు సంబంధించిన ఆమె పూజారులను పోషిస్తుంది, ఆమె పూజారులను పోషిస్తుంది, ఆమె ప్రవక్తలను పోషిస్తుంది. అనగా హర్ మెయిన్ కన్సర్న్ హీదన్ ప్రాఫిట్స్. కాబట్టి ఏలియా పిలిపించమన్నప్పుడు ఆహాబు వెళ్ళి పంపించమంటే విచిత్రంగా ఆ 450 మంది బయలుదేవతను ఆరాధించేవారు, లేకపోతే ప్రవక్తలు 450 మంది వస్తారు. కానీ అషేరాదేవి అనే ప్రవక్తలైన 400 మంది రారు. అనగా షీ డజంట్ కేర్. భర్త పోయి ఇలా ఏలియా ఛాలెంజ్ చేశాడమ్మా, మనలో పోయి ఛాలెంజ్ చేద్దాంపా అని చెప్పినప్పటికీ కూడా ఆమె ఆ 400 మందిని పంపించదు, 450 మందిని మాత్రమే పంపిస్తుంది. వీరందరూ కలిసి కర్మేలు పర్వతానికి అక్కడ సమకూర్చబడతారు. కర్మేలు పర్వతం అనేది గాడ్స్ వైన్ యార్డ్, దేవుని వనము అని పేరు. ఎందుకంటే ఆ కర్మేలు పర్వతము మ్యాప్ నగర్ లేదు, ఐఎమ్ సారీ. మీరు తర్వాత చూడండి, ఈ మధ్యధరా సముద్ర సీ కోస్ట్లో తూరు సీదోన్లు ఉంటాయి. ఆ సముద్ర తీరంలో ఈ పర్వతం ఉంటుంది. నేను మ్యాప్ గ్రూప్లో పెడతాను తర్వాత. సముద్ర తీరంలో కర్మేలు పర్వతం ఉంటుంది. అనగా తూరు సీదోన్లకు కొంత సమీపంలోనే ఈ పర్వతం ఉంటుంది. ఆ పర్వతం ఎప్పుడు కూడా మనకు ఈ నీలగిరి, కొడైకెనాల్ ఏ రీతిగా పచ్చదనంతో ఉంటుందో ఆ రీతిగా ఎప్పుడు పచ్చదనంతో ఉంటుంది. సో ఆ పర్వతము ఆ సీదోను ప్రాంతానికి ఇశ్రాయేల్ దేశానికి మధ్య బౌండరీ, సరిహద్దుగా ఉంటుంది. సో సీదోనీలు ఆరాధించే బయలుదేవత ఏ గాడెస్ ఆఫ్ అగ్రికల్చర్. కాబట్టి అగ్రికల్చర్ అనగానే వర్షపు దేవత అని కూడా అనొచ్చు. సో ఏలియా వర్షము పడదు అని ఆహాబు దగ్గర, యెజబెలు భర్తైన ఆహాబు దగ్గర చెప్పడానికి గల కారణం ఏంటంటే, వర్షపు దేవుణ్ణి ఆరాధించి, వర్షపు దేవుడు దేవతగా భావించబడే బయలును ఆరాధించే వారితో వర్షం పడదని సవాల్ చేస్తాడు. సో దట్ మేక్స్ ఏ క్లారిఫికేషన్ హూ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ క్రియేషన్. వర్షము కానీ అగ్రికల్చర్ కానీ ఎవరి స్వాధీనంలో ఉంటుంది, భూపంట ఎవరి స్వాధీనంలో ఉంటుంది. సో దట్ ఈస్ ది వన్ ఆఫ్ ది రీజన్ ఫర్ ఏలియా టు ఛాలెంజ్ ఓవర్ ది రెయిన్. సో అక్కడ ఈ కర్మేలు పర్వతం అనేది ఒక ఎత్తైన పర్వతం, పచ్చిక కలిగిన ప్రదేశము. అది 2 దేశాలకు మధ్య బార్డర్ ఉంది. కాబట్టి సీదోను ప్రాంతంలో ఉన్నటువంటి బయలు దేవతలకు సంబంధించిన ఆ విగ్రహారాధకులు ఎక్కువగా రావటానికి, డిఫెండ్ చేసుకోవడానికి ఒక అవకాశం ఉంది. ఒక విధంగా చెప్పాలంటే ఏలియా మార్చింగ్ టువర్డ్స్ ద హీదన్ ల్యాండ్, అన్య దేశానికి ఇశ్రాయేల్ దేశానికి మధ్యలో ఉన్నటువంటి ఆ కర్మేలు పర్వతం దగ్గర సవాలు చేసి, మీ దేవుడా మా దేవుడా, ఆ దేశము ఈ దేశం. సో వారు లోనికి రాకుండా అక్కడే సరిహద్దు చేసి ఒక సవాలుకు ఈ కర్మేలు పర్వతాన్ని వాడుకున్నాడు అని చెప్పడానికి ఒక అవకాశం ఉంది. ఏ ప్లేస్ బిట్వీన్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ అండ్ ద పీపుల్ ఆఫ్ బయలు. సో అక్కడ వారు ఈ వర్షపు దేవుణ్ణి దేవతను ఆరాధించే అనుభవాల మధ్య, అగ్రికల్చర్ గాడ్ గురించి ఆరాధించే వారి మధ్య అక్కడ ఆ పర్వతం మీద అగ్నిని కురిపింప చేస్తాడు. మనకు తెలుసు ఆ స్టోరీ. ఆ స్టోరీలోకి వెళ్ళకముందు, ఎందుకు అగ్నిని కురిపించాడు అన్నదాన్ని కూడా చెప్పకముందు, అక్కడ
మీరు ఎందుకు రెండు తలంపుల మధ్య ఉంటారు అనగా గోడ మీద పిల్లిలాగా ఉంటారు. ఇటు యెహోవా దేవుని ఆరాధిస్తున్నారు, అటు బయలుని ఆరాధిస్తున్నారు, ఇంకో వైపు అషేరా దేవి యొక్క దేవతను ఆరాధిస్తున్నారు. విగ్రహారాధన సజీవుడైన దేవుని మధ్య ఎందుకు? వై యూ వాంట్ టు బీ ఇన్ టూ థాట్స్ అని మాట్లాడుతూ, యెహోవా దేవుడైతే ఆయన అనుసరించుడి, బయలు దేవుడైతే వారిని అనుసరించుడి అని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాటను పలకక పోయారు. సో దిస్ ఈజ్ ది రెస్పాన్స్ ఆఫ్ మాస్ సో మెనీ టైమ్స్. ప్రజల్లో మాస్లో ఎవరైనా కొద్ది గట్టిగా మాట్లాడితే ఇంకెవరు మాట్లాడరు. ఎదిరించి మాట్లాడే అలవాటు మాస్లో ఉండదు. వెనక వెళ్ళి ఏమన్నా చాటుకు వెళ్ళి మాట్లాడతారేమో తప్ప ఎదురుగా నిలబడి మాట్లాడరు. కాబట్టి ఎవరు కూడా మాట్లాడలేదు. అప్పుడు ఏలియా, యెహోవాకు ప్రవక్తలైన వారిలో నేను ఒక్కడినే శేషించున్నాను, అయితే బయలుకు ప్రవక్తలు 450 మంది ఉన్నారు. మాకు 2 ఎడ్లనివ్వడి, వాటిలో ఒకదాన్ని కోరుకొని దాన్ని తునకలుగా చేసి కింద అగ్ని ఏమీ వేయకుండానే దాన్ని కట్టెల మీద ఉంచవలను. 2వ ఎద్దును నేను సిద్ధం చేసి కింద అగ్ని ఏమీ వేయకుండా దాన్ని కట్టెల మీద ఉంచుతాను. ఆ తర్వాత మీరు మీ దేవతన పేరుని బట్టి ప్రార్థన చేయండి, నేనైతే యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయదును. ఏ దేవుడు కట్టెలను తగలబెట్టుట చేత ప్రత్యుత్తరం ఇచ్చును ఆయనే దేవుడు నిశ్చయిద్దాము రండని ఏలియా మరలా జంతు చెప్పగా జనులందరూ ఆ మాట మంచిదని ప్రత్యుత్తరము ఇచ్చిరి. సో ఇక్కడ ఇన్వైటింగ్ ఫైర్ టు ప్రూవ్ హూ ఇస్ గాడ్, దేవుడు ఎవరు అనే దానికి అగ్ని పరీక్ష. సో అగ్ని పరీక్ష ఎందుకు చేయాల్సి వచ్చిందంటే కనుక ఒక రీజన్, మనము ఒకవేళ రీజనింగ్ చేయాల్సి వస్తే, సీదోనీలు బయలుదేవత అయినటువంటి వర్షపు దేవతగా భావించబడే బయలును వారు ఆరాధిస్తున్నారు. మరి ఇశ్రాయేలు దేవుడు ఎవరు అన్నదానికి గతంలో కొన్ని ఎగ్జాంపుల్స్ మనము జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు మోషేకు ఎక్కడ ప్రత్యక్షమయ్యాడు? బర్నింగ్ బుష్ కదండి. మొట్టమొదట తన ప్రత్యక్షత ఎక్కడ? అగ్నిలో. బుష్ ఉంది, బుష్ కాలిపోవడం లేదు. సో అగ్నిలో దేవుడు అక్కడ ప్రత్యక్షమవుతాడు. అలాగే వారిని బయటికి విడిపించే సమయంలో ఎర్ర సముద్రం దగ్గర 2 ఎలిమెంట్స్, ఒకటి అగ్నిస్తంభము, ఇంకొకటి మేఘస్తంభం. మేఘస్తంభం అంటే మేఘంలో ఏముంటాయి? వాటర్ కంటెంట్ ఉంటుంది, నీళ్ళే కదా ఎవాపరేట్ అయిపోయినది. సో అగ్నిస్తంభము మేఘస్తంభము ఈ 2 దేనికి సూచనలు అంటే గాడ్ ఆఫ్ ఫైర్, గాడ్ ఆఫ్ వాటర్. సో ఈజ్ అ కమాండ్ ఓవర్ ద క్రియేషన్. అలాగే ఆ జర్నీలో, విల్డర్నెస్ జర్నీలో ఆయన ప్రత్యక్షమైన ప్రతిసారి కూడా మేఘస్తంభం వారిని రాత్రి వేళ మేఘస్తంభం వాళ్ళకి చల్లదనాన్ని ఇచ్చింది, పగటి వేళ అగ్నిస్తంభం వాళ్ళని నడిపించింది, వెలుగిచ్చింది. రాత్రి కూడా అగ్నిస్తంభం వారికి వెలుగిచ్చింది. ఈ క్రమంలో దేవుడు మోషేకు ప్రత్యక్షమైన ప్రతిసారి కూడా ఆ పర్వతం అంతా ధూమమయమై ఉంది, వెలుగు. ఆ సీనాయి పర్వతం మీద దేవుడు ఆ మేఘములో ఉండి కనిపించాడు, ఆ వెలుగును చూడలేకపోయాడు. సో గాడ్ ఆఫ్ లైట్ లేకపోతే గాడ్ ఆఫ్ ఫైర్గా భావించే అవకాశాలు ఉంటాయి. అలాగే ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పాల్సి వస్తే లేవి కాండం ఒకసారి తెరవండి. లెవిటికస్ 9th చాప్టర్. దేవుడు అహరోనును యాజకునిగా నియమించిన తర్వాత 9th చాప్టర్లో 22, 23, 24 వర్సెస్ చూద్దాం. అప్పుడు అహరోను పాప పరిహారార్థ బలిని, దహన బలిని, సమాధాన బలిని అర్పించి ప్రజల వైపునకు తన చేతులెత్తి వారిని దీవించిన తర్వాత దిగి వచ్చెను. మోషే అహరోనులు ప్రత్యక్ష గుడారంలోనికి పోయి వెలుపలికి వచ్చి ప్రజలను దీవించగా యెహోవా మహిమ ప్రజలందరికీ కనబడెను. యెహోవా సన్నిధి నుంచి అగ్ని బయలు వెళ్ళి బలిపీఠం మీద ఉన్న దహన బలి ద్రవ్యమును, క్రొవ్వును కాల్చివేసెను. ఎక్కడి నుంచి వచ్చిందండి అగ్ని? ఎక్కడి నుంచి వచ్చింది? యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వచ్చింది.
సో ఫైర్ కేమ్ ఫ్రమ్ అబౌవ్, ఫైర్ కేమ్ ఫ్రమ్, ఎందుకంటే అది మొదటి బల్యర్పణ అహరోనుకు యాజకునిగా నియమించిన తర్వాత దేవుడు ఒక సూచన ఇస్తాడు. ఆ సూచనలో అగ్ని దేవుని సన్నిధి నుంచి బయలుదేరి బలిపీఠం మీద దహన బలి ద్రవ్యమును కొవ్వును కాల్చివేసింది. సో ఇట్ వాజ్ అండర్స్టాండింగ్, లేకపోతే ఒక ఆలోచన ఏంటంటే పాత నిబంధన కాలంలో కూడా అగ్ని పైనుంచి దిగి వస్తుంది, వాళ్ళు బలి అర్పణ జరిగించిన ప్రతిసారి కూడా అగ్ని పైనుంచి దిగి వస్తుందని ఒక ఆలోచన ఉంటుంది. ఈ క్రమంలో ఇమ్మీడియట్గా 10th చాప్టర్లో చూడండి, ఫస్ట్ 2 verses. అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ ధూపార్తులను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యం వేసి యెహోవా తమకు ఆజ్ఞాపించని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగ యెహోవా సన్నిధి నుంచి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేశాను. ఎవరు వారిద్దరు? అహరోను కుమారుడు. అహరోను తర్వాత వారసులు వాళ్ళిద్దరు యాక్చువల్గా. సో దేవుని సన్నిధి నుంచి అగ్ని వచ్చి కాల్చాలి, కానీ వాళ్ళు ఏం చేశారు? వేరొక అగ్నిని తీసుకొచ్చారు. సో పైనుంచి అగ్ని రావడం అనేది ఇశ్రాయేల్ యొక్క ట్రెడిషన్స్లో మనకు అక్కడక్కడ కనిపించే అంశం. సో ఇక్కడ ప్రార్థన నేను చేయదని చెప్తూ 24 తర్వాత మీరు మీ దేవతను పేరు పెట్టి ప్రార్థన చేయడం, నేనైతే యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయదును. ఏ దేవుడు కట్టలను తగలబెట్టు చేత ప్రత్యుత్తరం ఇచ్చునో ఆయనే దేవుడని నిశ్చయించుకుందామని రండని ఏలియా మరలా జనంతో చెప్పగా జనులందరూ ఈ మాట మంచిదని ప్రత్యుత్తరం ఇచ్చారు. అప్పుడు ఏలియా బయలు ప్రవక్తలను పిలిచి, మీరు అనేకులై ఉన్నారు కనుక మీరే మొదట ఒక ఎద్దును కోరుకొని సిద్ధము చేసి మీ దేవత పేరు పెట్టి ప్రార్థన చేయండి. అయితే మీరు అగ్ని ఏమియు కింద వేదని చెప్పగా వారు తమకు ఇయ్యబడిన ఎద్దును తీసుకొని సిద్ధం చేసి ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు బయలా మా ప్రార్థన వినుమని బయలు పేరుని బట్టి ప్రార్థన చేసిరి. కానీ ఒక మాటను ప్రత్యుత్తరమిచ్చేవాడు ఒకడు లేకపోగా వారు తాము చేసిన బలిపీఠంతో గంతులు వేయ మొదలుపెట్టిరి. మధ్యాహ్నం కాగా ఏలియా వాడు దేవుడై ఉన్నాడు, పెద్ద కేకలు వేయడి. వాడు ఒకవేళ ధ్యానం చేయుచున్నాడేమో, దూరముగా ఉన్నాడేమో, ప్రాణం చేయుచున్నాడేమో, నిద్రపోతున్నాడేమో, ఒకవేళ లేపవలసి ఉన్నదేమోని అపహాస్యము చేయగా వారు మరి గట్టిగా కేకలు వేయచ్చు రక్తము కారు మట్టుకు తమ మర్యాద చొప్పున కత్తులతోనూ శస్త్రంతో తమ దేహంలో కోసుకొనిచుండిరి. ఈ ప్రకారం మధ్యాహ్నమైన తర్వాత అస్తమైన నైవేద్యం అర్పించే సమయం వరకు వారు ప్రకటన చేయించి వచ్చిరి. కానీ మాటను ప్రత్యుత్తరమిచ్చేవాడు, లక్ష్యం చేసిన వాడు లేకపోయినా. అప్పుడు ఏలియా నా దగ్గరకు రండి జనందరూ చెప్పగా జనందరూ అతని యొద్దకు వచ్చిరి. అతడు కింద పడవిదబడిన యెహోవా బలిపీఠంను బాగు చేసి ఓకే. సో మొదటి ఆప్షన్ వారికి ఇస్తాడు. సో ఆఫ్కోర్స్ ఫన్నీ టీజింగ్ అంటారు కదా, ఎగతాళి చేయడం. అసలు ఈ ఒక మాట అయితే ఒకటి చెప్తాను చూడండి. ఒకవేళ నేను పెద్ద కేక్ ధ్యానం చేయుచున్నాడేమో, దూరంగా ఉన్న ధ్యానం చేయుచున్నాడేమో అనే మాటకు హీ మే బీ ఇన్ ద టాయిలెట్ అని బాత్రూంలో ఉన్నాడేమో, ఇటువంటి శంకానువృత్తి అని కొన్ని పదాలు హీబ్రూ భాషలో కనబడతాయి. అనగా ఒక హ్యూమన్ బీయింగ్ ఉండే నిద్రలు కానీ, ఆకలి కానీ, దూరంగా ఉండడం కానీ, ప్రయాణం చేయడం కానీ, మార్గంలో ఉన్నాడని ఇలా చేయడం. సో ఈ నేపథ్యంలో ఉదయమున ప్రారంభమైన బలి అర్పణ లేకపోతే బయలు ప్రవక్తల యొక్క గోల అంతా కూడా ఎప్పటి వరకు మధ్యాహ్నం అయిపోయింది. సాయంకాలం 3 గంటల వేళ మధ్యాహ్నం అయితే అస్తమయ నైవేద్యము అర్పించే సమయం వరకు. సో ఈ టైమింగ్స్ కూడా ఒకసారి ఆలోచిస్తే డే లైట్ మార్నింగ్ సూర్యోదయం మొదలుకొని మిడ్ డే వరకు ఎంత ఉంది, హాట్గా ఉంటుంది. సో మిడ్ డే తర్వాత ఏమవుతుంది, మెల్లిమెల్లిగా కూల్ అవుతూ వస్తుంటుంది. 2 గంటలు దాటిన తర్వాత ఏమవుతుంది, మెల్లిమెల్లి కూల్ అవుతుంటుంది. సో 3 గంటల వరకు ఏలియా వారికి ఆప్షన్ ఇస్తాడు, మంచి డే లైట్లో, సన్లైట్లో మీరు మీ దేవతకు చేయండి. సో వారి ప్రయత్నాలన్నీ అయిపోయిన తర్వాత, చేతులు కాళ్ళు వాళ్ళు కోసుకున్న తర్వాత, ఇవన్నీ అయిపోయిన తర్వాత అప్పటికి ఈవినింగ్ అవుతుంది, ఈవినింగ్ టైం. సో ప్రైమ్ టైం వారికే ఇస్తాడు ఏలియా. ఆ తర్వాత 18:31 ఈ రిపేర్డ్ ద ఆల్టర్, ఆ కింద పడదోయబడిన ఆల్టర్ని తిరిగి రిపేర్ చేస్తాడు. రిపేర్ చేశాడంటే కారణం ఏంటి, అంతకుముందు అక్కడ
బలిపీఠం, యెహోవా దేవునికి బలిపీఠం ఉండింది. కానీ ఈ బయలు వారి యొక్క ఇన్ఫ్లుయెన్స్ బట్టి ఆ బలిపీఠం పడిపోయి ఉండవచ్చు, పడగొట్టబడి కూడా ఉండవచ్చు అని భావించడం జరుగుతుంది. కాబట్టి కింద పడద్రోయబడిన యెహోవా బలిపీఠమును బాగు చేసి యెహోవాకు ప్రత్యక్షమై నీ నామము ఇశ్రాయేలునకు వాగ్దానము చొప్పున యాకోబు సంతతి గోత్రముల లెక్క చొప్పున 12 రాళ్లను తీసుకుని ఆ రాళ్ల చేత యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దాని చుట్టూ 2 మానికల గింజలు పట్టినంత లోతుగా కందకం ఒకటి తవ్వించి కట్టెలను క్రమంగా పేర్చి ఎద్దులు తునకలుగా కోసి ఆ కట్టెల మీద ఉంచి జనులు చూచుండగా మీరు 4 తొట్ల నిండా నీళ్లు నింపి దహన బలి పశుమాంసం మీదను కట్టెల మీదను పోయిడని చెప్పాను. సో బలిపీఠం గురించి 12 రాళ్ళు అనేది మనకు పాత నిబంధనలో తరచుగా కనిపిస్తూ ఉంటుంది. నిర్గమకాండం 24:4 ఉంది. యెహోషువ కూడా యోర్దాను దాటిన తర్వాత యెహోషువ గ్రంథం 4:5 కూడా మరి బలిపీఠం 12 రాళ్ళు 12 గోత్రాలకు సూచనగా 12 రాళ్లతో బలిపీఠం కట్టడం అనేది కనబడుతుంది. సో బలిపీఠం కట్టిన తర్వాత లోతుగా కందకము తవ్వించి కట్టెలను పేర్చి ఆ పశువు నుంచి జనులు చూచినగా మీరు 4 తొట్ల నిండా నీళ్లు నింపి దహన బలి పశు మాంసం మీద కట్టెల మీద పోయడని చెప్పాను. అది అయిన తర్వాత 2వ మారు ఆ ప్రకారమే చేయమంటాడు. 3వ మారు అలాగే చేస్తారు. 3వ మారు చేయడానికి 3వ మారు చేశారు. అప్పుడు ఆ నీళ్లు బలిపీఠం చుట్టూ పొర్లి పారను మరియు అతడు కందకమును నీళ్ళతో నింపాను. సో వాటర్ ఎందుకు పోయాల్సి వస్తుందంటే 2 మామూలుగా కనిపించే రీజన్ ఏంటంటే ఏదో సాటుగా నిప్పు పెట్టాడని అనకుండా అది ఆ బలిపీఠ ఆ కట్టెలు మొత్తం తడిచిపోయే రీతిగా ఒక సాదృశ్యం. రెండవది ఆలోచిస్తే ఆ బలిపీఠం మీద పెట్టబడిన ఆ పశువుని కానీ బలిపీఠాన్ని కానీ శుద్ధి చేయడం. మనం మార్కెట్లో మాంసం తీసుకొచ్చిన తర్వాత యాజ్ ఇట్ ఈస్గా వండం కదండి, 1-4 సార్లు మనం శుద్ధి చేస్తాం. సో ఆ శుద్ధి చేయటానికి కూడా ఆ నీటిని పోసి 3 సార్లు 1, 2, 3 సార్లు నీరు పోసి శుద్ధి చేయడం. ఆ తర్వాత ఆయన ప్రార్థన చేస్తాడు. 36వ వచనంలో అస్తమైన నైవేద్యం అర్పించే సమయంలో అనగా ఈవినింగ్ టైం ప్రవక్తకు ఏలియా దగ్గరికి వచ్చి ఇలాగ ప్రార్థన చేసిన యెహోవా అబ్రహాము ఇస్సాకు ఇశ్రాయేలు దేవా, ఇశ్రాయేలు మధ్య నీవు దేవుడవై ఉన్నాడనియు నేను నీ సేవకుని ఉన్నాను, ఈ కార్యములను నీ సెలవు చేత చేసినని ఈ దినమున కనపరచుము. యెహోవా నా ప్రార్థన ఆలకించుము. యెహోవా నీవే దేవుడవై ఉన్నావనియు నీ వారి హృదయములను నీ తట్టుకు తిరగచేయదవనియు ఈ జనులు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. ఎ స్మాల్ ప్రేయర్. సో వారికి ఎంత టైం ఇచ్చాడు? ఉదయం నుంచి ఈవినింగ్ వరకు వారికి టైం ఇచ్చాడు. కానీ ఆ ఈవినింగు సాయంకాల వేళ తను ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థన చాలా చిన్న ప్రార్థన. ఆ ప్రార్థన గురించి ఒక చిన్న మాట యాకోబు ఆ పత్రికలోని 5వ అధ్యాయం చూడండి, 16వ వచనంలో 2వ భాగం. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బలము గల దేవుడును ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే వర్షింపకుండానట్టు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరంలో భూమి మీద వర్షించలేదు. సో నీతిమంతుని ప్రార్థన అనే ఈ ఎగ్జాంపుల్ అక్కడ పెట్టడానికి కావాలంటే ఏలియాని దో హీ డిడ్ ఏ స్మాల్ ప్రేయర్, ఉదయం నుంచి సాయంకాలం వరకు కాకుండా చిన్న ప్రార్థన చేశాడు. కానీ దేవుడు ఆ ప్రార్థన అంగీకరించి ఆకాశం నుంచి అగ్ని కురిపించబడుతుంది. ఆ అగ్ని కురిపించబడిన ఆ సమయంలో ఒకసారి 38వ వచనం, అతడు ఈలాగూ ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువులను కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందకమందున నీళ్లను ఆరిపోజేసెను. అంతటా జనులందరూ దాన్ని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు అని కేకలు వేసిరి. యెహోవాయే దేవుడు అనే మాట నేను గత క్లాస్లో ఏలియా యొక్క మీనింగ్ చెప్పాను, గుర్తుందా? ఏలియా అంటే ఏంటండి? యావేస్ గాడ్, యెహోవాయే దేవుడు. సో ఇక్కడ వారు ఏమని పలికారు?
దే కన్ఫెస్ ద సేమ్ థింగ్. సో దీన్ని బట్టి కొంతమంది పండితులు ఎలా భావిస్తుంటే, ఈ కారణాన్ని బట్టి అతనికి ఏలియా అని పేరు పెట్టబడింది. ఎందుకంటే బైబిల్లో చాలామంది క్యారెక్టర్స్ వాళ్ళ క్యారెక్టర్ బట్టి వాళ్ళకి పేర్లు పెట్టబడ్డాయి. అబ్రాహామునుగా మార్చాడు, యాకోబును ఇశ్రాయేలుగా మార్చాడు దేవుడు, అలాగే సీమోనును పేతురుగా మార్చాడు దేవుడు. ఏ న్యూ నేమ్ వాజ్ గివెన్ రిజెంబ్లింగ్ దేర్ క్యారెక్టర్ ఆర్ దేర్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో వారికి ఉన్న సంబంధం కానీ వారి క్యారెక్టర్ని కానీ రిజెంబుల్ చేసేటట్టుగా వారికి ఆ పేరులో మార్పు కలుగుతుంది, కొత్త పేరు ఇవ్వబడుతుంది. అలాగే సో యెహోవాయే ఏలియా అనే మాటకు అర్థం ఏంటంటే యెహోవాయే దేవుడు. వీరు ఇక్కడ కన్ఫెషన్లో కూడా ఏలియా అక్కడ కనబడుతున్నాడు కాబట్టి ఏలియా దేవుడు, యెహోవాయే దేవుడు అని వారు కేకలు వేశారు అని చెప్పడం ఒక భావన అది. అప్పుడు ఏలియా ఒక్కనైనా తప్పించుకుని పోకుండా బయలు ప్రవక్తలను పట్టుకున్నాడని వారికి సెలవేయగా జనులు వారిని పట్టుకుని ఏలియా కీషోను వాగు దగ్గరికి పోయి అక్కడ వారిని వధించాను. పిమ్మట ఏలియా విస్తారమైన వర్షం వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది, నీవు పోయి భోజనం చేయమని ఆహాబుతో చెప్పగా ఆహాబు భోజనం చేయబోయాను. కానీ ఏలియా కర్మేలు పర్వతం మీద పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకున్నాడు. సో కింగ్ వెంట్ టు హ్యావ్ ద లంచ్ డిన్నర్. ఏలియా ఏం చేస్తాడండి, కూర్చొని కాళ్ళ మధ్య తల పెట్టుకొని. సో అతడు ఒక విధంగా చెప్పాలంటే హీ వాజ్ థ్యాంకింగ్ గాడ్, హీ వాజ్ ప్రైజింగ్ గాడ్. ఎందుకంటే అక్కడ దేవునికి మహిమ కలిగింది. దేవుని సేవకుడు తలదించుకునే పరిస్థితి, లేకపోతే అవమానపరచబడే పరిస్థితి రాలేదు. సో కొన్నిసార్లు మన జీవితాల్లో కొన్ని అద్భుతాలు జరిగినప్పుడు మనకు మాటలు రావు, కళ్ళమ్మ నీళ్ళు వస్తాయి. ఎందుకంటే వీ కుడ్ సీ హౌ గాడ్ ఈజ్ వర్కింగ్ ఫర్ అస్. మన తరఫున కొన్ని అద్భుతాలు జరిగినప్పుడు, కొన్ని స్వస్థతలు జరిగినప్పుడు, కొంతమంది వచ్చి సాక్ష్యాలు చెప్పినప్పుడు మన కళ్ళు తెలియకుండానే చెమ్మగిలుతాయి. సో ఇక్కడ ఏలియా ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకున్నాను. తర్వాత అతడు దాసుని పిలిచి నీవు పైకి పోయి సముద్రం వైపు చూడమనగా వాడు మెరకెక్కి పారచూసి ఏమీ కనబడలేదంటాడు. అతడు ఇంకా 7 మార్లు పోయి చూడమని చెప్పిన 7వ మారు అతను చూసినప్పుడు ఇదిగో మనిషి చెయ్యి అంత చిన్న మేఘము సముద్రంలో నుంచి పైకి ఎక్కుచున్నది. ఈ కర్మేలు పర్వతం సముద్ర తీరంలో ఉందని చెప్పాను కదా. కాబట్టి వర్షము రావాలంటే మేఘము సముద్రం నుంచే రావాలి. ఒక 15 years బ్యాక్ అనుకుంటాను, మా పెద్ద బాబు పెళ్ళప్పుడు ఇప్పుడు సమ్టైమ్స్ మా ఫ్యామిలీ అందరూ వచ్చి మేము సముద్రానికి పోయాం, కోడూరు సముద్రానికి పోయాం, వ్యాన్ వేసుకుని వెళ్ళాం. అక్కడ ఈవినింగ్ అయింది. మేము అక్కడ దిగ్గానే సముద్రము అవతల నుంచి ఒక నల్లటి ఆకారం అట్లా పైకి వస్తూ ఉంది, క్లౌడ్. అది అలా రావడం పైకి ఎక్కుతూ ఉంటే మొత్తం చీకటి అయిపోయింది. మేము పర్సనల్గా అనుభవించినట్టు మాకు అర్థమైపోయింది. అంటే ఒక మేఘం వస్తుంది, ఇంకా వర్షం వచ్చేస్తుంది, ఆ సముద్రంలోంచి ఒక తుఫాన్ అంటే వర్షం వచ్చేస్తుందని చెప్పేసి ఇమ్మీడియట్గా సముద్రం లేదుకి లేదని చెప్పి అందరూ వ్యాన్ ఎక్కేసాం. మేము ఆ కొత్త కోడూరు దాటి అల్లీపురం ఆ ప్రాంతానికి ఇక్కడికి వచ్చామండి. అంతే పెద్ద వర్షం. మేము ఇంకొద్దిసేపు అక్కడ ఉంటే సముద్రం ఒడ్లోనే మాకు ఆ వర్షంలో తడిసిపోయి ఉండే వాళ్ళు, ఆ ఇసుకలో నడిపోయేవాళ్ళు. పెద్ద వర్షం. ఎంత వర్షం అంటే ఆ వ్యాన్ కదలలేక ఆపేశాడు డ్రైవర్, రోడ్డు మీద ఆపేశాడు డ్రైవర్, అంత పెద్ద వర్షం. సో ఆ దృశ్యం ఇప్పటికీ మాకు ఉంది. అందుకని డార్క్ క్లౌడ్ సముద్రంలోంచి ఇట్లా పైకి వస్తూ ఉందన్నమాట, ఇట్లా వస్తూ ఉంది, మెల్లిగా వస్తూ ఉంది. మేము పారిపోయాం. సో అది అటువంటి అనుభవాన్ని ఏలియా సేవకుడిని పంపించి ఒకవైపు సముద్రం వైపు చూడు అంటాడు. సో తన సేవకుడిని పంపించి చూడమన్నాడు, కానీ తను చూడడంలా. హీ వాస్ థ్యాంకింగ్ గాడ్, హీ వాస్ ప్రైజింగ్ గాడ్, హీ వాజ్ ఎక్స్పెక్టింగ్ ఎ మిరకల్. ఏంటంటే దేవుడు వర్షం ఇస్తా అన్నాడు, వర్షం రావాలి. ఫస్ట్ టైం అయిపోయింది, సెకండ్ టైం అయిపోయింది, థర్డ్ టైం అయిపోయింది, 7 times. సో నయమాను సంఘటనలో కూడా మొదటిసారి, రెండవసారి, మూడవసారి, 4వసారి యోర్దాన్లో మునిగినా, 6 సార్లు మునిగినా అద్భుతం కాలేదు. 7వసారి నయమాను అద్భుతం జరిగింది. సో 7 అనేది సిగ్నిఫికెంట్ కంప్లీట్నెస్కి ఒక కారణం. సో వాడికి ఆ సేవకుని కనిపించిందంటే ఒక చెయ్యి ఇట్లా పైకి వస్తున్నట్లుగా కనిపించింది. సో ఆ చేతిని కొంతమంది పండితులు ఏమని చెప్తారంటే దేవుడు వారిని కాపాడటానికి
దేవుని హస్తము వారిని దీవించడానికి, ఆస్వాదించడానికి వస్తుందని చెప్పడానికి ఒక చిన్న ప్రయత్నం జరుగుతుంది. సో క్లుప్తంగా 19th చాప్టర్ కూడా మనం కంప్లీట్ చేద్దాం, ఎందుకంటే కొద్దిగా లేట్ అవుతుంది. సో 19th చాప్టర్లో ఏలియా చేసినంతయు, అతడు ఖడ్గము చేత ప్రవక్తలందరూ చంపించిన సంగతియు ఆహాబు యెజబెలునకు తెలియచెప్పగా, యెజబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానం పంపెను: రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణం వలె చేయనులా దేవుడు నాకు గొప్ప అపాయం కలగ చేయను గాక. కాబట్టి అతడు ఆ సమాచారం తెలుసుకుని లేచి తన ప్రాణమును కాపాడుకుంటకై పోయి యూదా సంబంధమైన బెయేర్షెబాకు చేరి అచ్చట ఉండుమని తన దాసునితో చెప్పి, తాను ఒక దిన ప్రయాణము అరణ్యంలోనికి పోయి ఒక బదరీ వృక్షం కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడే, యెహోవా, ఇంత నా పితరుల కంటే నేను ఎక్కువ వాడిని కాను, ఇంత మట్టుకు చాలు, నా ప్రాణం తీసుకునమని ప్రార్థన చేశాను. ఇక్కడ ఆపోజిట్ అంటే ఎక్స్ప్రెషన్స్ కనబడుతున్నాయి. సో రాజుగారి దగ్గరికి వెళ్ళి, యెహోవా జీవము తేటు, నా మాట ప్రకారం కాక మంచైనా వర్షం పడదంటూ రాజుగారి మందిరంలో రాజుగారి ఎదుట నిలబడి ధైర్యంగా మాట్లాడిన ఏలియా మరి కాకోలం చేత ఆహారం తిన్నాడు, సారేపత్ దగ్గర ఆహారం తిన్నాడు. హీ హాజ్ ఎక్స్పీరియన్స్ లాట్ ఆఫ్ గాడ్స్ మిరకల్స్ కానీ, పవర్ కానీ. ఫెరోషియస్ ప్రాఫిట్ అతను. అలాగే 400 మంది 50 మంది ఒక పక్క ఉంటే మరొక పక్క ఒక్కడే ఉండి ఛాలెంజ్ చేస్తాడు. ఆ ఛాలెంజ్ చేసిన టైంలో ఉపజ్య ద్వారా దాచబడిన 100 మంది కూడా రారు బయటికి. ఎందుకంటే 100 మంది బయటకు వస్తే ఉపజ్యకు పనిష్మెంట్, కాబట్టి వారు కూడా రారు. ఒక్కడే సవాల్ చేసి అంతమందిని 450 మంది సంహరించిన ఏలియా ఎప్పుడైతే ఈమె ఒక వర్తమానం పంపుతుందో ఇక చాలు. సో హీ వెంట్ ఇన్ టు ది డిప్రెషన్, ఒక రకమైన డిప్రెషన్లోకి వెళ్తాడు. సో ఈవినింగ్ నేను ఇది మెడిటేట్ చేస్తున్నప్పుడు ఇట్ స్పోక్ టు మీ, దిస్ ప్యాసేజ్ స్పోక్ టు మీ ఇన్ సెవరల్ వేస్. ఇక్కడ ఏలియా ఈ డిప్రెషన్లోనికి వెళ్ళటానికి గల కారణాల్లో అక్కడ రాయబడ్డ మాట అంటే, యెజబెలు ఒక దూత చేత వర్తమానం పంపింది. షీ సెంట్ ఎ మెసేజ్ టు ఏలియా. కమ్యూనికేషన్ పంపించింది. ఏలియాకి ఎవరో చెప్తే కాదు, లేకపోతే వీళ్ళు మాట్లాడుకుంటే కాదు. సో యెజబెలు అనే ఆ స్త్రీ యొక్క క్రుయాలిటీ తెలుసు. అట్ ద సేమ్ టైం ఆ సమయంలో అన్ని అద్భుతాలు చేసిన ఏలియా కూడా, మనము యాకోబు పత్రికలో చదివాం, ఏలియా మన వంటి స్వభావం కలిగిన వాడే కానీ ప్రార్థన చేస్తే వర్షం ఆగిపోయింది. కాబట్టి హీఈస్ ఆల్సో ఏ హ్యూమన్ బీయింగ్ విత్ హ్యూమన్ ఎమోషన్స్ అనే భావన కొంతవరకు కనబడుతుంది. బట్ స్టిల్ యాజ్ ఎ ప్రాఫిట్ ఆఫ్ గాడ్ ఇన్ని ఎక్స్పీరియన్స్ చేసినప్పటికీ కూడా ఆ సీక్వెన్స్లో, ఆ సిచ్యుయేషన్లో డిప్రెషన్లోకి వెళ్ళడం అనేది ఒక మనకు ఆలోచింపచేసే ప్రశ్న. మన జీవితాల్లో కూడా చాలాసార్లు చాలా కార్యక్రమాలు చేసి ఉంటాం. ఏదైనా ఒక కార్యక్రమం ఫెయిల్ అయిందనుకోండి, ఏమవుతుంది? సో ఫర్ టు మీ బైబిల్ స్టడీ ఈజ్ ఎ డిప్రెషన్. ఎందుకంటే దానికోసం నేను చాలా సిద్ధపడతాను. ఎందుకోసరికి నాకు 10 మందే కనపడతారు. అఫ్కోర్స్ యూట్యూబ్లో 60-70 మంది వింటున్నా, దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. కానీ సో మెనీ టైమ్స్ ఐ వెంట్ ఇన్ టు ది డిప్రెషన్. ఈ అనుభవాల్లోకి చాలాసార్లు వెళ్ళాను. ఈవెన్ వేరే పాత చర్చ్లో ఉన్నప్పుడు కానీ, ఇక్కడ ఉన్నప్పుడు కానీ కొన్నిసార్లు ఏ నాన్ కోఆపరేషన్. అలాగే ఏలియా మాట్లాడిన రీతిగా నేనొక్కడనే అనే భావన. ఈ మధ్య నేను చాలాసార్లు కొంతమంది ఎక్స్ప్రెస్ చేశాను, నేను ఒక్కడనే అనే భావన. అంటే ఎవరున్నారు? ఇంకొక భావన ఏంటంటే వాట్ నెక్స్ట్, హూ నెక్స్ట్, మా తర్వాత ఎవరు, సంఘం పరిస్థితి ఏంటి? సో ఆల్ దీస్ థింగ్స్ మేక్స్ అస్ టు గో ఇన్ టు సమ్ సార్ట్ ఆఫ్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఇంకా చాలా మ్యాక్సిమం చేసేసాం, ఇంకెందుకు. సమ్టైమ్స్ అటువంటి ఎక్స్ప్రెషన్స్ దేవుడు తీసుకున్న తీర్మానాలు మనకే ఇబ్బంది కలిగించే అవకాశాలు ఉంటాయి. ఇంకా చాలంటే సరేలే అంటాడు.
అన్నాడు. ఏమవుతుంది? ఇక చాలంటే సరేలే అంటాడు. అంటే ఏమవుతుంది? సో అటువంటి అనుభవాల మధ్య ఈ ఈ కాంటెక్స్ట్ని ఒకసారి మనం సెల్ఫ్ అప్లికేషన్ చేసుకున్నప్పుడు, ఏలియా ఆ వర్తమానం పంపినప్పుడు ఇట్ వాజ్ ఎ మెసేజ్, ఇట్ వాజ్ ఎ కమ్యూనికేషన్. ఆమె డైరెక్ట్ మెసేజ్ పంపింది కాబట్టి మెసేజ్ని చూశాడు, కమ్యూనికేషన్ చూశాడు. కానీ అప్పటి వరకు తనకు తోడుగా ఉన్న దేవుని వైపు, దేవా ఏంటి ఎలిజబెత్ ఇంత ధైర్యం, దానికి ఇన్ని సవాలు చేసిన ఎంత ధైర్యం అంటూ దేవుని ఎదుట ప్రార్థించడానికి బదులుగా, నా పితరుల కంటే నేను గొప్పవాడినేం కాదు, ఇక చాలు అంటూ హీ రన్స్ ఆల్మోస్ట్ అబౌట్ 80 మైల్స్ కర్మేలు పర్వతం నుంచి ఎక్కడికి వెళ్తాడు ఒకసారి చూడండి. కాబట్టి అతడి సమాచారం తెలుసుకొని తన ప్రాణమును కాపాడుకుంటకై పోయి యూదా సంబంధమైన బెయేర్షెబాకు చేరి అచ్చట ఉండుమని తన దాసునితో చెప్పి తాను ఒక దిన ప్రయాణం అరణ్యంలోనికి పోయి ఒక బదరీ వృక్షము కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా నా పితరులందరికంటే నేను ఎక్కువ వాడను కాదు అంట. సో దాదాపు 80 కిలోమీటర్స్ ప్రయాణం చేస్తాడు. ప్రయాణం చేసిన తర్వాత తాను ఆ దేశంలోంచి అనగా తూరు సీదోని ఎడ్జ్లో ఉన్న కర్మేలు నుంచి ఇస్రాయేల్ రాజ్యాన్ని కూడా దాటి యూదా రాజ్యానికి వస్తాడు. సో ఈ క్రాస్ ద బౌండరీస్, వేరే దేశానికి వచ్చేస్తాడు. సో మన స్టోరీలో యూదా రాజ్యం లేదు కదా, ఇదంతా ఎక్కడ జరుగుతుంది? ఇస్రాయేల్ రాజ్యంలో జరుగుతుంది. ఇస్రాయేల్ రాజ్యం జరుగుతుంది. ఒకసారి మీ ఫోన్ తీయండి. ఓకే, నేను ఒక లింక్ పెడతాను, అది ఒకసారి ఓపెన్ చేయండి. ఎక్లేషియా ఫెలోషిప్లో వచ్చిందా? ఒకసారి ఓపెన్ చేయండి. అమ్మా, జునిఫర్ ట్రీ కనబడుతుందా? బదరీ వృక్షం అని వ్రాయబడింది ఇక్కడ. బదరీ వృక్షము, దానికి మరొక పేరు జునిఫో ట్రీ. లేకపోతే మనకు ఇక్కడ బాపట్ల ఆ ప్రాంతంలో జీడి మామిడి చెట్లు ఉంటాయి. ఆ చెట్లు పైకి పెరగవు, బ్రాంచెస్ సైడ్కి పెరుగుతాయి. పైకి వెళ్ళి ఈ ఏంటంటే మర్రి చెట్లలాగా, లేకపోతే చింతపండు చెట్లలాగా, చింతకాయల చెట్లలాగా పైకి ఇట్లా పెరిగేది కాదు. అది నేలబారిన పెరుగుతాయి. బుష్ అంటే ఒక రకమైన బుష్ ట్రీ. సో ఆ చెట్టు లాంటి చెట్టు కింద కూర్చున్నాడు ఆయన. నిలబడలేడు, నిలబడేంత ఎత్తు కూడా లేదు అది. యూ కెనాట్ స్టాండ్ ఇన్ ఇట్. అతను లోపలికి వెళ్ళాలి, ఆ బుష్ కిందకి వెళ్ళాలంటే పాక్కుంటూ వెళ్ళాలి. సో లోపలికి వెళ్తాడు, ఆయన కూర్చుంటాడు ఆయన. సో దానికి 2 రీజన్స్ మనం గమనించాల్సింటే, ఒకటి, ఆ చెట్టు కింద ఉన్నప్పుడు దూరంగా ఉండి ఆహాబు సంబంధితులు ఎవరు వచ్చినా కానీ ఏలియా కనబడతాడా? పెద్ద చెట్టు అనుకోండి, మర్రి చెట్టు అనుకోండి, దూరం చూస్తే ఆ మర్రి చెట్టు కింద ఎవరైనా కనబడతారు. ఈ బుష్గా ఉన్న ఈ చెట్టు కింద ఎవరైనా కనబడతారా? కానీ ఈయన చూడగలడు, చెట్ల నుంచి, ఆకుల్లోంచి ఈయన చూడగలడు చుట్టూ ఎవరు వచ్చేది. సో ఆ బెయేర్షెబా అనే ఆ ఊర్లో, బెయేర్షెబా అనేది ఒక మేజర్ సిటీ జూడా కింగ్డమ్లో, ఆ ఊరి దగ్గరికి తన సేవకుడు అక్కడ పెట్టేసి తాను ఒక్కడే ఒక దిన ప్రయాణం అంతా పోయి, అంటే ఆ సేవకునికి కూడా తెలియకుండా ఇంతటి డిప్రెషను ఏలియా జీవితంలో కలగడం అంటే కొద్దిగా ఆశ్చర్యం వేస్తుందండి. ఏలియా లాంటి ఆ వ్యక్తి ఒక స్త్రీ విషయంలో, యెజబెల్ అంటే, ఏలియా డిప్రెషన్ గల కారణం అంటే యెజబెల్ యొక్క క్రూయాలిటీ. ఆమె ఎంతటి భయంకరమైన స్త్రీయో తనకు తెలుసు. కాబట్టి తను ఆ విధంగా వెళ్ళి బదరీ వృక్షం కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడిన, యెహోవా
నా పితరుల కంటే నేను ఎక్కువ వాడిన కానీ ఇంత మట్టుకు చాలు, నా ప్రాణం తీసుకొని ప్రార్థన చేశాను. అతడు బదరీ వృక్షం కింద పరుండి నిద్రించుండగా ఒక దేవదూత వచ్చి అతని ముట్టి లేచి భోజనం చేయమని చెప్పి అతడు చూచిన తర్వాత తన తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ల బుడ్డియు కనబడను. గనుక అతడు భోజనం చేసి తిరిగి పరుండెను. అయితే యెహోవా దూత రెండవ మారు వచ్చి అతని ముట్టి, నీ శక్తికి మించిన ప్రాణం నీకు సిద్ధమైనది, నీవు లేచి భోజనం చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనం చేసి ఆ భోజన బలము చేత రాత్రింబవలు ప్రయాణం చేసి దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి అచ్చట ఒక గుహలో చేరి బస చేశాను. సో ఈ 4వ వచనం నుంచి 8వ వచనం వరకు రాబడ్డ ఈ ఇన్ఫర్మేషన్లో ఎక్కడైనా మనకు దేవుని దూత లేచి భోజనం చేయమని చెప్పడం కనబడుతుంది, ఆ భోజనం సిద్ధం చేయడం చెప్తుంది. అదే రీతిగా 40 నీకు శక్తికి మించిన ప్రాణము నీకు సిద్ధమై ఉన్నదని చెప్తుంది. కానీ ఎక్కడికి వెళ్ళాలో డెస్టినేషన్ చెప్పబడిందా? పలానా చోటుకి రమ్మని చెప్పబడిందా? హీ హిమ్సెల్ఫ్ గోస్. హోరేబు పర్వతానికి వెళ్తాడు. హోరేబు పర్వతం అంటే దేవుని పర్వతం అని పేరు. సో సీనాయి పర్వత శ్రేణుల్లో హోరేబు అనేది టాలెస్ట్ ప్లేస్. సీనాయి పర్వతం దగ్గర దేవుడు మోషేకు 10 ఆజ్ఞలు ఇచ్చాడంట. కానీ సీనాయి అనేది ఒక సింగిల్ మౌంటైన్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఎవరెస్ట్ ఉంది. హిమాలయ పర్వతాల్లో ఎవరెస్ట్ అనేది ఒక హైయెస్ట్ మౌంటైన్. సో ఎవరెస్ట్ ఇట్సెల్ఫ్ కాదు, హిమాలయ పర్వతం మౌంటైన్ రేంజెస్లో ఎవరెస్ట్ అనేది ఒకటి. అలాగా సీనాయి పర్వత రేంజెస్లో హోరేబ్ అనేది ఒక పెద్ద పర్వతము. ఆ పర్వతం దగ్గర దేవుడు మోషేకు 10 ఆజ్ఞలు ఇచ్చాడని చెప్పేది ఒక ట్రెడిషన్, అది బిబ్లికల్ ఇన్ఫర్మేషన్ కూడా. సో అది దేవుని పర్వతం కాబట్టి పలాని పర్వతము దగ్గర రావాలి అని దేవుని దూత చేత చెప్పబడ్డట్టుగా అక్కడ ఇన్ఫర్మేషన్ లేదు. బట్ హీ గోస్ పోయి ఏం చేశాడంటే గుహలో దాక్కుంటాడు. సో గుహలో దాక్కున్నప్పుడు గుహలో దాక్కున్నప్పుడు అక్కడ దేవుడు అడిగిన ప్రశ్న ఒకసారి చూడండి. 9వ వచనం. అక్కడ గుహలో చేరి బస చేసిన యెహోవాకు అతని ప్రత్యక్షమై, ఏలియా, ఇచ్చట నీవేమి చేయుచున్నావని అతన్ని అడగగా, ఇచ్చట నీవేమి చేయుచున్నావు. సో దిస్ స్పీక్స్ అనగా దీన్ని బట్టి చాలామంది పండితులు చెప్పే బాగుందంటే దేవుడు హోరేబుకి రమ్మని చెప్పలేదు, లేచి భోజనం చేయమన్నాడు, నీకు ప్రాణం ఉందని చెప్పాడు. కానీ దేవుని పర్వతానికి పోతే నాకు అక్కడ తప్ప మరొక వేరే చోట నాకు ప్రాణానికి ఇది లేదు, కాబట్టి అక్కడికి పోవాలన్న భావన ఏలియాకే కలిగిందేమో అనేది ఒకటి. ఎందుకంటే నీ ఇక్కడ ఏం చేస్తున్నావు అంటాడు. సో ఆ ప్రశ్నకు మరొక భావన కూడా ఏంటంటే దేవుని పర్వతం అయినప్పుడు పర్వతం పైకి వెళ్ళాలి. దేవుని ప్రత్యక్షతని కూడా పర్వతం పైనే ఉంటాయి. పర్వత అడుగును బాగానే గుహ ఉంది. గుహలో ఏముంటుంది? ఇందాక నేను చెప్పాను స్టార్టింగ్లో. గుహలో ఏముంటాయి? షెల్టర్ ఉంటుంది, ఇంకోటి సమాధి ఉంటుంది. సో మరణాపేక్ష గలవాడే ఉన్నాడు కాబట్టి ఇంకా చాలు ప్రభు, నా ప్రాణం తీసుకో అన్నాడు కాబట్టి వెళ్ళి హోరేబు దగ్గర ఆ గుహలోకి చేరి ఇంకా చాలు అనే భావన. అందుకే ఇక్కడ నువ్వేం చేస్తున్నావు అని దేవుని వాక్కు అక్కడ ఆయన ప్రత్యక్షం అవ్వడం. ఆ తర్వాత ఏలియా జవాబు చూడండి. ఇశ్రాయేలు వారు నీ నిబంధన త్రోసివేసి నీ బలిపీఠను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసి సైన్యములకు అధిపతి దేవుడగు యెహోవా కొరకు మహారోషము గలవాడిని నేను ఒకడను మాత్రం మిలిగి ఉండగా వారు నా ప్రాణమును కూడా తీసివేటకు చూస్తున్నారని మనవి చేశాను. అందుకని నీవు పోయి పర్వతం మీద యెహోవా సముఖమందు నిలిచి ఉండమని సెలవిచ్చాను. అంతటా యెహోవా ఆ వైపున సంచరించగా బలమైన పెనుగాలి లేచును. యెహోవా భయమునకు పర్వతములు బద్దలాయను, శిలలు చిన్నాభిన్నములాయను. కానీ యెహోవా ఆ గాలి దెబ్బ ఎందు ప్రత్యక్షం కాలేదు.
గాలి పోయిన తర్వాత భూకంపం కలిగను, కానీ ఆ భూకంపం యెహోవా ప్రత్యక్షం కాలేదు. ఆ భూకంపం అయిన తర్వాత మెరుపు పుట్టెను, కానీ ఆ మెరుపునందు యెహోవా ప్రత్యక్షం కాలేదు. మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మలముగా మాట్లాడు ఒక స్వరము వినబడను. ఏలియా దాని విని తన దుప్పటిని ముఖంతో కప్పుకొని బయలుదేరి గుహ వాకిట నిలిచెను. అంతలో ఏలియా, ఇచ్చట నీవేమి చేయుచున్నాను అని ఒకడు పలికిన మాట అతనికి వినబడను. సో ఈ సంభాషణలో ఏలియా గుహ దగ్గర ఉన్నాడు. ఇక్కడ ఏం చేస్తున్నావు అన్నప్పుడు ఆ స్టోరీ మొత్తం చెప్పినప్పుడు ఏమన్నాడు దేవుడు? కమ్ ఆన్ టు ద టాప్ ఆఫ్ ది మౌంటైన్ అన్నాడు కదా. కానీ వెళ్ళాడా ఏలియా? గుహ వాకిటే ఉన్నాడు. హి వాజ్ స్టిల్ దేర్. అప్పుడు 3 రెవల్యూషన్స్ కనబడతాయి ఏలియాకి. ఒకటేమో బలమైన గాలి, రెండవది గాలిపోయిన తర్వాత భూకంపము, మూడవది మెరుపు అనేది ఫైర్కి సూచన. సో దీస్ 3 స్పీక్స్ అబౌట్ గాడ్స్ జడ్జిమెంట్. సో వాట్ ఏలియా వాజ్ ఎక్స్పెక్టింగ్ from God in response to the people of Israel's wickedness. ఇశ్రాయేల్ ప్రజల యొక్క దుర్మార్గతకు జవాబుగా ఏలియా ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే, ప్రభువా ఒక మంచి గాలి వచ్చి వాళ్ళని కొట్టుకొని పోయినట్లుగా చేయి, లేకపోతే భూకంపం కలగజేసి మొత్తం డిస్ట్రాయ్ కావాలి, లేకపోతే మెరుపు రావాలి, అగ్ని రావాలి. సో we also sometimes దైవ వ్యతిరేకమైన శక్తులు గుమికూడినప్పుడు, లేకపోతే మన మీదకి దండెత్తి వస్తున్నప్పుడు, లేకపోతే మత ఛాందసవాదుల యొక్క ఆగడాలు అధికమైనప్పుడు we also expect God to take a revenge. ప్రభా ఒకసారి నువ్వు రావాలి, నీ శక్తిని చూపించు అనే భావన మనకు డైరెక్ట్ కాకపోయినా ఇండైరెక్ట్గా మనలో కలుగుతుంది. ఏంటి, వై గాడ్ ఈజ్ వెయిటింగ్? ఇంత జరుగుతున్నా కానీ అక్కడ మణిపూర్లో ఇన్ని హింసలు జరుగుతున్నాయి, ఎందుకు గాడ్ సైలెంట్? వై గాడ్ ఈజ్ సైలెంట్ అనే దానికి చాలాసార్లు మనము ఎదురు చూస్తూ ఉంటాం, నిరీక్షిస్తుంటాం. ఈ 3 దేవుడు ప్రత్యక్షం కాడు. కానీ అవన్నీ అయిపోయిన తర్వాత ఏ స్మాల్ వాయిస్ మెల్లని స్వరము, నిమ్మలముగా మాట్లాడొక స్వరము వినబడుతుంది. ఏలియా దాన్ని విని తన దుప్పటితో ముఖము కప్పుకొని బయలుదేరి గుహ వాకిటికి వచ్చాడు. సో ఈ 4వది అనగా ఈ 3 కాకుండా 4వది ఒక మెల్లటి స్వరము అనే ఈ మాట మనం లోతుగా ఆలోచిస్తే, దేవుని మాట వినాలి. దట్స్ ఇట్ ఈస్ నాట్ ద రివెంజ్. ఎందుకంటే పగ తీర్చుకున్నట్ట దేవుడిని యెహోవా వశం అయింది. సో వీ కెనాట్ డిమాండ్ గాడ్ టు బీ ఇన్ ద యాక్షన్. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా ఇన్ హిస్ టైం, ఆయన సమయంలో ఆయన పగ తీర్చుకుంటాడు. సో మన పని ఏంటంటే లిసన్ టు హిమ్, దట్స్ ఆల్. మెల్లని స్వరం ఎందుకు వచ్చిందంటే ఈ 4 మెల్లటి స్వరం మాత్రమే ఫైనల్ కనబడుతుంటే యూ జస్ట్ లిసన్, దట్స్ ఆల్. యూ లీవ్ ఎవ్రీథింగ్ టు మీ. మిగతా మొత్తం నాకు వదిలిపెట్టే. ఇశ్రాయేలు ప్రజలను ఏం చేయాలో, యెజబెల్ని ఏం చేయాలో, ఆహాబ్ని ఏం చేయాలో అది నేను చూసుకుంటాను. నీ పని ఏంటి? నేను చెప్పింది వినాలంతే. నేను చెప్పింది వినాలి. ఆహాబ్ దగ్గరికి మాట్లాడాలంటే మాట్లాడాలి. కెరీతు వాగు దగ్గర పోవాలి. సారెపతి విధవరాలతో పోవాలి. సో ఇట్ ఈస్ యువర్ జాబ్ టు లిసన్ టు మీ, దట్స్ ఆల్. లిసన్ టు మీ. చాలాసార్లు ఈ యాంగ్జైటీ అనగా వాట్ నెక్స్ట్, ఎలా అనే యాంగ్జైటీ నేపథ్యంలో ఆ యాంగ్జైటీ మనల్ని కృంగతీస్తుంది. మనల్ని కృంగతీయడమే కాకుండా మనము నమ్మి వెంబడించిన దేవుని శక్తి మీద ఆధారపడకుండా పక్కకు తీస్తుంది. ఆ దేవుణ్ణి కూడా శంకించే అవకాశాలు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కోసం చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్లేషియా గురించి పీటర్ నా తర్వాత ఏంటి అనే ఆ భావన కానీ భయం కానీ నాకుందనుకోండి, అప్పుడేమవుతుంది? ఏమని ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను దేవునికి? ఎక్లేషియా నా మీద ఆధారపడింది, నేను లేకపోతే ఎక్లేషియా ఉండదు. సో దట్ కమ్యూనికేషన్ ఐ మే బీ గివింగ్ టు గాడ్ ఇఫ్ ఐ ఫీల్ ఇన్ సచ్ ఎ మేనర్. ఐ ఫెల్ట్ ఇట్ ఆల్సో. కొన్ని సందర్భాల్లో ఆ విధంగా భావించిన భావన కూడా ఉంది. ఇవి సిద్ధమవుతున్నప్పుడు గాడ్ స్పోక్ టు మీ పర్సనలీ.
ఇట్స్ నాట్ యువర్ జాబ్. హూ విల్ బి నెక్స్ట్? హూ టేక్స్ ఓవర్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది చర్చ్? హూ టేక్స్ ఓవర్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద పుల్పిట్? Who takes over the responsibility of the leadership? That's not none of your business. None of your business. So you just listen to me. నీ పరిధి ఉన్నంత వరకు నువ్వు వినాలి మాట, నా మాట వినాలి అంతవరకే. దట్స్ ఆల్. సో ఏలియాతో ఈ మాట చెప్పిన తర్వాత మరలా ఇక్కడ నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అంటే మరలా సేమ్ రిపీట్ చేస్తాడు. ఇశ్రాయేల్ వారు నీ నిబంధన తోసివేసి నీ బలిపీఠం పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గం చేత హతం చేసి సైన్యములకు అధిపతి దేవుడు యెహోవా కొరకు మహారోషం గలవాడు నేను ఒక్కడు మాత్రమే మిగిలి ఉన్నానని వారు నా ప్రాణము తీసివేటకై చూచున్నారని చెప్పగా అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చింది అనగా, నీవు మరలి అరణ్య మార్గమున దమస్కునకు పోయి, డమస్కస్ అంటే సిరియా రాజధాని. సిరియా అంటే యెజబేలు సంబంధమైన సీదోను ప్రాంతం. ఎక్కడికి వెళ్ళమన్నా డైరెక్ట్గా యూదా రాజ్యంలో దాక్కున్న ఈ వ్యక్తిని యూదా రాజ్యం దాటి ఇశ్రాయేల్ దేశం దాటి దమస్కుకు వెళ్ళి అక్కడ సిరియా దేశం మీద హజాయేలుకు పట్టాభిషేకము చేయము. సో సిరియా దేశపు రాజును బెన్హదస్ అనే ఆ రాజున్నాడు, అక్కడ సిరియా దేశానికి వెళ్ళి అక్కడ రాజును మార్చమంటాడు. అసలే సిరియా రాజకుమార్తె యెజబెల్ కదండి. యెజబెల్ దగ్గరికి వెళ్ళి ఆమెకు భయపడి ఇక్కడికి వస్తే ఆమెనే గెలుక్కోవడానికి మళ్ళీ పంపిస్తాడు దేవుడు. వెళ్ళి దమస్కి వెళ్ళి సిరియా రాజును వేరే రాజును అభిషేకం చేయమంటాడు. అలాగే ఇశ్రాయేలు వారి మీద నింషి కుమారుడైన యెహూకు పట్టాభిషేకం అంటాడు, అనగా ఆహాబును కూడా తొలగించంటాడు. అట్ ద సేమ్ టైం నీ కుమారుగా ప్రవక్త అయినటకు అబెల్మెహోలా వాడైన షాపాతు కుమారుడైన ఎలీషాను అభిషేకము చేయు. సో నువ్వు అన్నావు కదా, ఇంకా చాలు అన్నావు కదా, ఓకే, ఐ హ్యావ్ మై ఓన్ ఆప్షన్. సమ్టైమ్స్ ఈ మాట ఇది విన్న తర్వాత ఈ మాట ఇంకా మాట్లాడకూడదు అనుకున్నాను అండి. చెంపలేసుకోవాల్సి వచ్చింది దేవుని దగ్గర. సో నువ్వు అన్నావు కాబట్టి దమస్కి వెళ్ళు, అక్కడ రాజును మార్చు. ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళు, అక్కడ రాజును మార్చు. అలాగే నీకు బదులుగా ఎలీషాను నియమించి ఉన్నాను అంటూ 17వ వచనంలో హజాయేలు యొక్క ఖడ్గమును తప్పించుకుని వారిని యెహూ హతము చేయను, యెహూ యొక్క ఖడ్గము తప్పించుకుని ఎలీషా హతము చేయను. ఆయనను ఇశ్రాయేలు వారిలో బయలునకు మోకాళ్ళునకయు నోటుతో వాని ముద్దు పెట్టకనకు మునుడు 7,000 మంది నాకు ఇంకను మిగిలి ఉన్నారు. సో ఐ హ్యావ్ 7,000 పీపుల్. నువ్వేమంటున్నావు? నేను ఒక్కడినే. సమ్టైమ్స్ అనగా గాడ్స్ ప్రొవిజన్లో దేవుడు తన ప్రణాళికలో నిర్ణయించిన వారు గాడ్స్ టైం హీ రివీల్స్, దేవుని సమయంలో ఆయన రివీల్ చేస్తాడు. కాబట్టి దేవుని పని విషయంలో కానీ దేవుని కార్యాలయం విషయంలో కానీ దేవుడు శ్రద్ధ కలిగి ఉంటాడు. కాబట్టి దేవుని ప్రశ్నించినప్పుడు అశ్రద్ధ కలిగిన దేవుడు అనే భావన మనం కలిగిస్తాం. కాబట్టి వీ షుడ్ నాట్ క్వశ్చన్ గాడ్. సో వెళ్ళి ఆ 3 చేయమంటాడు. అట్ ద సేమ్ టైం 19 నుంచి 21 వరకు చూస్తే ఏలియా అచ్చరించి పోయిన తర్వాత అతనికి షాపాతు కుమారుడు ఎలీషా కనబడెను. అతడు తన ముందర ఉన్న 12 అరకల ఎడ్ల చేత దున్నించుచు 12వ అరక తాను తోలుచుండను. ఏలియా అతని చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తెను. నేను పోయి నా తల్లిదండ్రులకు ముద్దు పెట్టుకొని తిరిగి వచ్చి నిన్ను వెంబడించదని చెప్పి అతన్ని సెలవడకగా అతడు పోయి రమ్ము, నా వలన నీకు నిర్బంధం లేదని చెప్పాను. అందుకు అతడు వాడిని విడిచి వెళ్ళి కాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసమును గొద్దిను గల చేత వంట చేసి జనులకు వడ్డించెను. వారు భోజనం చేసిన తర్వాత అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారము. సో ఇట్స్ ఏలియా యొక్క ప్రార్థన. సో ఎలీషాను దేవుడు ఎన్నుకోవడం. నేను వెళ్ళి నా పేరెంట్స్కి చెప్పేసి వస్తాను అంటే పొమ్మంటాడు. కొత్త నిబంధనలో యేసు ఏమంటాడు? మృతులు తమ మృతులను ప్రాణం నువ్వు మాత్రం వెంబడించు అంటాడు. ఇక్కడికి తేడా ఏంటంటే
ఎలీషా వాజ్ గాడ్స్ చాయిస్. ఎలీషా ఎన్నిక ఎలీషా చాయిస్ కాదు. దేవుడిని వెంబడించాలన్న చాయిస్ ఎలీషాది కాదు. ఇఫ్ యు వాంట్ టు డిసైడ్ టు ఫాలో జీసస్, నో టర్నింగ్ బ్యాక్. అమ్మని అడిగొస్తారు, నాన్న అడిగొస్తారు, బాని అడిగొస్తారు, నో టర్నింగ్ బ్యాక్. బికాజ్ యూ హ్యావ్ డిసైడెడ్, నో టర్నింగ్ బ్యాక్. బట్ వేరాజ్ ఎలీషా విషయంలో గాడ్ కాల్స్ హిమ్. పొలం దున్నుకుంటున్నాడండి పాపం, ఏం తెలియదు. ఏలియా వచ్చి దుప్పటిగా పెద్దలు ఏమీ తెలియదు. కాబట్టి హీ హ్యాడ్ టు గివ్ ద కమ్యూనికేషన్ టు ద పేరెంట్స్. సో ఆ రీతిగా ఎలీషా ప్లేస్లో, ఏలియా ప్లేస్లో యోబన్ ఎలీషాను ఇంట్రడక్షన్ మనకు కనబడుతుంది. అఫ్కోర్స్ ఇంకా ఏలియా రిసీట్ కాలా. ఇంకా 2 అధ్యాయాలు 3 అధ్యాయాలు ఫస్ట్ కింగ్స్లో ఉన్నాయి. తర్వాత సెకండ్ కింగ్స్లో కూడా మనకు ఏలియా కనబడతాడు. సో ఇక్కడ ఏలియా స్టోరీలో ఏలియాను దేవుడు విడిచిపెట్టాడా లేకపోతే విస్మరించాడా అంటే, ఏలియా ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకున్నాడు. ఫర్దర్ గాడ్ వాంటెడ్ టు యూజ్ హిమ్, బట్ బికాస్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్ ఆర్ డిస్కరేజ్మెంట్, డిప్రెషన్, దేవుడు ఏలియాను వేరే టాస్క్కి ప్రమోట్ చేస్తాడు. అందుకే ఆయన ఎత్తబడ్డం కానీ, ఆ తర్వాత మరలా కొత్త నిబంధనలు మరలా కనిపించడం కానీ కనబడుతుంటుంది. సో ఏలియా వాజ్ ద వన్ ఆఫ్ ది ప్రాఫిట్స్ హూ వాజ్ అగైన్ స్పోకెన్ ఇన్ న్యూ టెస్ట్మెంట్ ఇన్ రెస్పాన్స్ టు ద ఫెయిత్, విశ్వాసం అనే అంశంలో పాత నిబంధన ప్రవక్తలు ఎక్కువగా ఏలియా మనకు కనబడుతూ ఉంటాడు. సో వీ హ్యావ్ కంప్లీటెడ్ 9th చాప్టర్ అండ్ గాడ్ విల్లింగ్ నెక్స్ట్ వీక్ ఫస్ట్ కింగ్స్ కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. లెట్స్ ప్రే. కృపగల దేవాదేవుల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి ఏలియా జీవితాన్ని కొంత మేము విశ్లేషించాం. 2 పర్వతాల నడుమ జరిగిన అనుభవాన్ని, కర్మేలు పర్వతం దగ్గర ఏం జరిగింది, దాని పర్యవసానం ఏం జరిగింది, ఆ తర్వాత హోరేబు పర్వతం దగ్గర మరి ఏలియా కలిగిన దర్శనం, ఎలీషా యొక్క ఎన్నిక, ఈ విషయాలని మేము జ్ఞాపకం చేసుకున్నాం. వ్యక్తిగతంగా మా జీవితాన్ని కూడా కొన్ని సందేశాలు వ్యక్తిగతంగా మేము తెలుసుకోగలిగాం. ప్రభాస్తుతులు చెల్లిస్తూ మరి రాబోయే కాలానికి అవసరమైన రీతిగా ఎలీషాను ఏ రీతిగా మీరు నిర్ణయించారు, ఆ రీతిగా ఎక్లేషియా విషయంలో కూడా ప్రభావ మీ కృపను, మీ సహాయాన్ని, మీ చిత్తాన్ని వ్యక్తపరచమని మా రక్షకుడిని యేసునామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన చేరడం మనకందరికీ సదా తోడేయును గాక.